హాయ్ గాయ్స్, ఈ వీడియోలో మీరు మీ యొక్క ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్లో ఉన్న బ్రాంచ్ అడ్రస్కి వెళ్ళకుండా ఆన్లైన్లోనే, అది కూడా మీ యొక్క ఐమొబైల్ పే యాప్లోనే చాలా సింపుల్ స్టెప్స్తో మీ యొక్క బ్రాంచ్ అడ్రస్ని చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీ యొక్క బ్రాంచ్ని నియర్ బై చేంజ్ చేసుకోవడం వల్ల మీరు ఫ్యూచర్లో మీ యొక్క డెబిట్ కార్డ్ని ఆర్ చెక్ బుక్ని అదే బ్రాంచ్కి వచ్చేలా ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే ఇదే బేస్ బ్రాంచ్గా పెట్టుకోవడం వల్ల మీరు మెరుగైన సర్వీసెస్ని అందుకోవచ్చు. ఐమొబైల్ యాప్ ఓపెన్ చేసి లాగిన్ చేయండి. హోమ్ పేజ్లో వీడియోలో చూపించినట్టుగా సర్వీసెస్ ఉంటాయి. ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అకౌంట్స్ సర్వీసెస్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఈ ట్యాబ్లో ట్రాన్స్ఫర్ యువర్ అకౌంట్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ప్రజెంట్ మీ యొక్క అకౌంట్ మ్యాప్ అయిన అడ్రస్ కనిపిస్తుంది. అలాగే కింద ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆల్ అకౌంట్స్ మ్యాప్ టు ది అబోవ్ బ్రాంచ్ ఓన్లీ విల్ గెట్ ట్రాన్స్ఫర్డ్. ప్లీజ్ రైజ్ సపరేట్ రిక్వెస్ట్ ఫర్ అకౌంట్స్ మ్యాప్ టు అదర్ బ్రాంచ్. మీ యొక్క అన్ని అకౌంట్స్ పైన చూపిస్తున్న అడ్రస్కి మాత్రమే మ్యాప్ అయి ఉన్నాయి. మీరు వేరే అకౌంట్స్ని మ్యాప్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు రిక్వెస్ట్ రైజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే యువర్ రిక్వెస్ట్ ఫర్ ట్రాన్స్ఫర్ అకౌంట్ విల్ నాట్ బి ప్రొసెస్డ్ ఇఫ్ యూ హ్యావ్ డన్ ఓన్లీ ఫైనాన్షియల్ ఆర్ నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఇన్ ద లాస్ట్ 24 hours. ఆల్టర్నేటివ్లీ యూ కెన్ రైజ్ ఏ రిక్వెస్ట్ ఆఫ్టర్ 24 hours. మీరు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే లాస్ట్ 24 hours ఎటువంటి ట్రాన్సాక్షన్ కూడా చేయకూడదు. అది మీ అకౌంట్లో క్రెడిట్ అవ్వకూడదు, అలాగే మీ అకౌంట్ నుంచి డెబిట్ అవ్వకూడదు. అప్పుడే మీరు మీ బ్రాంచ్ అడ్రస్ యొక్క అకౌంట్ని చేంజ్ చేసుకోగలరు. ఎస్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీకు అకౌంట్ నెంబర్, కస్టమర్ ఐడి, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఆల్టర్నేట్ ఆటోమేటిక్గా ఫెచ్ అయి ఉంటాయి. ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకొని సెలెక్ట్ స్టేట్లో మీరు చేంజ్ చేయాలనుకుంటున్న బ్రాంచ్ స్టేట్ సెలెక్ట్ చేయండి. కింద సిటీలో బ్రాంచ్ అడ్రస్ సిటీని మాన్యువల్గా టైప్ చేయండి. ఆటోమేటిక్గా సిటీ ఆప్షన్ వచ్చేస్తుంది. సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్లో ఆ సిటీలో ఉన్న మీ నియర్ బై బ్రాంచ్, మీకు కావాల్సిన బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సబ్మిట్ క్లిక్ చేయండి. ఫ్రీ కన్ఫర్మేషన్ వస్తుంది. ఒక్కసారి మళ్ళీ చూసుకొని ఫైనల్ సబ్మిట్ చేయండి. సక్సెస్ అని వస్తుంది. ఇమీడియట్గా మీ బ్రాంచ్ అడ్రస్ చేంజ్ అయిపోతుంది. మీరు మరలా సేమ్ ప్రాసెస్లో చెక్ చేసుకోవచ్చు. సో గాయ్స్, చూసారు కదా, ఈ విధంగా మీరు మీ బ్రాంచ్ అడ్రస్ని ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, మీరు బ్రాంచ్ అడ్రస్ చేంజ్ చేసే టైం నుంచి బిఫోర్ 24 hours ఎటువంటి ట్రాన్సాక్షన్ మీరు చేసి ఉండకూడదు. అది క్రెడిట్ అయినా డెబిట్ అయినా ఏది జరగకూడదు. అప్పుడే మీ యొక్క అకౌంట్ వేరే బ్రాంచ్ నుంచి మీరు అనుకున్న బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగే ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్ అయింది అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో మన కమ్యూనికేషన్ అడ్రస్ని ఏ విధంగా చేంజ్ చేయాలనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ వీడియోస్ రాబోతున్నాయి. వాటిని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ అనేది ఆన్ చేసి పెట్టుకోవడం ద్వారా అప్కమింగ్లో నేను చేసే ఆ వీడియోస్ని మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ పొందవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. జై హింద్.